సంబంధించిన మంత్రాలు, పురుష దేవుళ్ళకు సంబంధించిన మంత్రాలు. ఈ మంత్రాల్లో స్త్రీ దేవతా మంత్రాలని విద్యలుగా పిలుస్తారు. స్త్రీ దేవతలకు సంబంధించిన మంత్రాలని విద్యలుగా పిలుస్తారు. కాళీ విద్య అంటే అక్కడ కాళీ అమ్మవారి మంత్రం ఉంటుంది. అలాగే తారా విద్య అంటే తారాదేవికి సంబంధించిన మంత్రం ఉంటుంది. ఇలా ఆ దేవి యొక్క మంత్రాన్ని విద్యగా పిలవటం జరుగుతుంది. అలాగే యంత్రం. యంత్రం అంటే ఇక్కడ మనం శ్రీ విద్యలో శ్రీ యంత్రం, శ్రీచక్రాన్ని ఉపయోగిస్తారు. మూడవది తంత్రం. తంత్రము అంటే జ్ఞానాన్ని ఇచ్చేది తంత్రం. ఏ జ్ఞానాన్ని ఇస్తుంది అంటే ఆ యంత్రము, ఆ మంత్రము. ఆ తర్వాత ఏ దేవికి సంబంధించిన యంత్రమైతే ఆ దేవి యొక్క